వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మీకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ టెట్ నోటిఫికేషన్ పడింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది. దాని తర్వాత నవంబర్లో తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రానుంది. 2026లో సీటెట్ నోటిఫికేషన్ రానుంది. వీటికి ఉపయోగపడే విధంగా ఇక్కడ తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మీకు నేను అందిస్తున్నాను. వీటిని ప్రాక్టీస్ చేయండి. మొత్తం బిట్లు 60. ఈ 60 బిట్లలో అంటే తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ టెస్ట్ 1లో భాగంగా ఇదివరకు 40 బిట్లని మనం కవర్ చేయడం జరిగింది. చూడని వారు ఉంటే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. దాని తర్వాత ఇప్పుడు మిగిలినటువంటి 20 బిట్లు వాటిని కనుక మనం పూర్తి చేసుకుంటే ఓవరాల్గా 60 బిట్లు పూర్తి చేసుకొని తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ టెస్ట్ 1ని మనం ముగించుకునే వాళ్ళం అవుతాం. ఇది ఆంధ్రప్రదేశ్ టెట్ కోసం ఉద్దేశించబడినది అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కోసం కూడా తెలుగు మెథడాలజీ విభాగంలో ఉపయోగపడుతుంది. తెలంగాణ టెట్ కమ్ డిఎస్సికి కూడా ఈ బిట్స్ ఉపయోగపడతాయి. అలాగే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ బిట్స్ అనేవి ఉపయోగపడతాయి. తెలుగు సబ్జెక్టుతో ఎవరైతే ఈఎంఆర్ఎస్కి ఫాలో అవుతున్నారో వారికి కూడా ఈ బిట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం బిట్స్ని ఒక్కొక్కటిగా మనం కంప్లీట్ చేద్దాం. ఈ బిట్స్ అన్ని కూడా ఇంతకు ముందు 2 వీడియోల్లో మనం పూర్తి చేసుకున్నాం. ఇవి చూడని వారు ఉంటే వెంటనే డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. డిస్క్రిప్షన్ నుంచి మీరు వీటిని స్టడీ చేయొచ్చు. 41వ బిట్ నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాం. 41వ బిట్ నుంచి 60వ బిట్ వరకు చివరి 20 బిట్లు ప్రాక్టీస్ టెస్ట్ 1లో చివరి 20 బిట్లు ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. 41వ బిట్టు ఇప్పుడు మనం పరిశీలన చేసినట్టుగైతే బిట్ నెంబర్ 41. కథ చెప్పడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం క్రింది వాటిలో ఏది? కథ చెప్పడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం క్రింది వాటిలో ఏది? కథ చెప్పడం వల్ల వనగూరే ప్రధాన ప్రయోజనం క్రింది వాటిలో ఏది? వాచిక చర్య, శ్రవణ చర్య, ఇంద్రియ చర్య, ప్రదర్శన చర్య. ఇదే బిట్టు ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1 వాచిక చర్య సరైనటువంటి జవాబు. 42వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక విషయాన్ని తప్పుగా చెబితే అది ఏ దోషం అవుతుంది? ఒక విషయాన్ని తప్పుగా చెబితే అది ఏ దోషం అవుతుంది? భాషా దోషం, భావదోషం, ఉచ్చారణ దోషం, భాషణ దోషం. ఈ 4గింట్లో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 భావదోషం సరైనటువంటి జవాబు అవుతుంది. భావదోషం సరైనటువంటి ఆన్సర్. ఇకపోతే 43వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 43. ద్వితీయ భాషగా తెలుగును అభ్యసించే వారికి ఉపవాచకంని ఏ తరగతిలో పరిచయం చేయాలి? ద్వితీయ భాషగా తెలుగును అభ్యసించే వారికి ఉపవాచకం ఏ తరగతిలో పరిచయం చేయాలి? 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 8వ తరగతి సరైనటువంటి జవాబు. ఆప్షన్ 3. 44వ బిట్టు భాషా ప్రయోగశాలలో ఉండే
గదుల సంఖ్య. భాషా ప్రయోగశాలలో ఎన్ని గదులు ఉంటాయి? 2 గదుల, 5 గదుల, 3 గదుల, 6 గదుల? శ్రవణం, సలహాదారు, నియంత్రణ అని 3 అరలు ఉంటాయి. శ్రవణం కొరకు అర, సలహాదారు అర, నియంత్రణ అర, 3 అరలు ఉంటాయి. లేదా అంటే భాషా ప్రయోగశాలలో ఉండే గదులు 3. 45వ బిట్టు. విద్యార్థుల్లో చతుర్విధ భాషా నైపుణ్యాలు ఎలా వృద్ధి చెందుతాయి? విద్యార్థుల్లో చతుర్విధ భాషా నైపుణ్యాలు ఎలా వృద్ధి చెందుతాయి? ఇతిహాసాల వల్ల, పురాణాల వల్ల, ఉపవాచకాల వల్ల, వాచకాల వల్ల? సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 వాచకాల వల్ల. తెలుగు వాచకాల వల్ల విద్యార్థుల్లో చతుర్విధ భాషా నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. చతుర్విధ భాషా నైపుణ్యాలు అంటే LSRW. L మీన్ లిజనింగ్, S మీన్ స్పీకింగ్, R మీన్ రీడింగ్, W మీన్ రైటింగ్. 46వ బిట్టు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంని ఏ రోజున ప్రతి ఏటా జరుపుకుంటారు? జవాబు ఫిబ్రవరి 21. ఫిబ్రవరి 21. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి 21. అదే తెలుగు భాష దినోత్సవం అయితే ఆగస్టు 29, గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి. అదే తెలంగాణ భాష దినోత్సవం అయితే సెప్టెంబర్ 8, కాళోజీ నారాయణరావు గారి జయంతి. 47వ బిట్టు. పాఠశాలకు గుండెకాయ వంటిది క్రింది వాటిలో ఏది? పాఠశాలకు గుండెకాయ వంటిది క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 గ్రంథాలయం సరైనటువంటి జవాబు. గ్రంథాలయం సరైనటువంటి జవాబు. 48వ బిట్టు. సంస్థాగత ప్రణాళిక అనే భావనను కలిగించిన వారు ఎవరు? సంస్థాగత ప్రణాళిక అనే భావనను, సంస్థాగత ప్రణాళిక అనేటటువంటి కాన్సెప్ట్ని కలిగించిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 1 కొఠారి కమిషన్ సరైనటువంటి జవాబు. 49వ బిట్టు. సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షత వహించువారు ఎవరు? సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షత వహించువారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 3 ప్రధానోపాధ్యాయుడు, హెడ్ మాస్టర్ సరైనటువంటి జవాబు. 50వ బిట్టు. భాషా ప్రయోగశాలలో ఏ ఏ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఉంటుంది? భాషా ప్రయోగశాలలో ఏ ఏ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఉంటుంది? జవాబు శ్రవణము మరియు భాషణం సరైనటువంటి జవాబు. 51వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 51. అభ్యసనానికి కారణమైన ప్రేరణ, దానిని పునశ్చరణం చేయటానికి తోడ్పడే వస్తుజాలమే బోధనోపకరణలు అని బోధనోపకరణల గురించి నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? అభ్యసనానికి కారణమైనటువంటి ప్రేరణ అంటే విద్యార్థులు అభ్యాసం చేయాలంటే ప్రేరణ కావాలి. అటువంటి ప్రేరణకు, అలాగే ఆ అభ్యాసంని మళ్ళీ ఒకసారి పునశ్చరణం చేసేందుకు తోడ్పడటానికి కావలసిన వస్తుజాలం, వీటిని బోధనోపకరణలు అంటారు అని పేర్కొన్నవారు ఎవరు? జవాబు ఆప్షన్ 1 బర్టన్ సరైనటువంటి జవాబు. ఇకపోతే 52వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. విద్యార్థి కల్పతరువును రచించిన వారు క్రింది వారిలో ఎవరు? విద్యార్థి కల్పతరువుని రచించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 4 ముసునూరి వెంకట శాస్త్రి సరైనటువంటి జవాబు.
53వ బిట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. మాంటిసోరీ పద్ధతిలో విద్యను అభ్యసించే పిల్లల వయో పరిమితి ఎంత? మాంటిసోరీ పద్ధతిలో విద్యను అభ్యసించే పిల్లల వయో పరిమితి ఎంత? జవాబు ఆప్షన్ 3 3 నుంచి 7 సంవత్సరాలు సరైనటువంటి జవాబు. ఇకపోతే 54వ బిట్టు ద్వితీయ భాషగా తెలుగును నేర్చుకునే వారికి ప్రధానంగా ఈ నైపుణ్యం పెంపొందించాలి. ఒకవేళ స్టూడెంట్స్ తెలుగుని సెకండ్ లాంగ్వేజ్గా స్టడీ చేస్తూ ఉంటే వారిలో ఏ నైపుణ్యాలని పెంపొందించాలి? ఆప్షన్ 3 భాషణ నైపుణ్యాలు సరైనటువంటి జవాబు. 55వ బిట్టు కవికి గీటురాయి గద్యం అయితే ఆ గద్యానికి గీటురాయి వ్యాసం అన్నవారు ఎవరు? జవాబు ఆప్షన్ 2 రామచంద్ర శుక్ల సరైనటువంటి జవాబు. పోతే 56వ బిట్టు భాషణం రచనకు పునాది అయితే ఆ పునాదిపై నిర్మించిన అద్భుత భవనం లేఖనం. భాషణం రచనకు పునాది అయితే ఆ పునాదిపై నిర్మించిన అద్భుత భవనం లేఖనం. బోధించాల్సిన విషయాన్ని వివిధ ఉపసోపానాలు ఆధారంగా బోధించే సోపానం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 ప్రదర్శనం సరైనటువంటి జవాబు. 58వ బిట్టు దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల నడుమ తీర్చిదిద్దబడుతుంది అని పేర్కొన్న కమిషన్ క్రింది వాటిలో ఏది? జవాబు కొఠారి కమిషన్ సరైనటువంటి జవాబు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మూల్యాంకన విధానంను ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మూల్యాంకన విధానంని ఎప్పుడు ప్రవేశపెట్టింది? జవాబు 1971వ సంవత్సరంలో. ఎగ్జామినేషన్ అనే పదం ఏ భాషా పదం నుంచి జన్మించింది? ఎగ్జామినేషన్ అనేటటువంటి ఈ పదం ఏ భాషా పదం నుంచి జనించింది? జవాబు ఆప్షన్ 3 లాటిన్ సరైనటువంటి జవాబు. ఇక్కడితో 60 బిట్లతో కూడినటువంటి తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ టెస్ట్ 1 అనేది పూర్తయింది. తర్వాత తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ టెస్ట్ 2ని మరో వీడియోలో ప్రారంభిద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. తర్వాత మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.